వేడి వేడి బ్రెడ్ రోల్స్ అయితే రెడీ అయిపోయినాయి. దీనికి టమాటా సాస్ తోటి అందించారనుకోండి, ఇలా చేసి ఇష్టంగా తింటారు. వేడివేడిగా ఉన్నప్పుడు ఇలా అందించండి పిల్లలకి, పెద్దలకి. అలాగే మీకు మార్నింగ్ అప్పుడు టిఫిన్ చేయడానికి టైం లేనప్పుడు 2 ఎగ్స్ బ్రెడ్ పీసెస్ ఉంటే సరిపోతుంది ఇది చేయడానికి. మరి చాలా ఈజీగా 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. అలాగే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ, స్కూల్ పిల్లలకు కానీ టైం లేనప్పుడు, టిఫిన్ చేయడానికి టైం లేనప్పుడు ఇలా చేసి బాక్స్లో పెట్టారు అనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. మరి కొంచెంమంది పిల్లలు బ్రెడ్ తినడానికి, అలాగే గుడ్డు తినడానికి కూడా ఇష్టపడరు. అలాంటి వాళ్ళకు కూడా ఇలా చేసి అందించండి. వెరైటీగా చాలా ఇష్టంగా కూడా తినేస్తారు. అలాగే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సినవి చూసేద్దాము. ఇక్కడ నేను వచ్చేసి 3 బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకున్నాను. అలాగే 2 కోడిగుడ్లు, ఒక చిన్న సైజు ఉల్లిపాయని ఇలాగ సన్నగా కట్ చేసుకున్నాను. కొత్తిమీరని కొద్దిగా సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే దీని ప్లేస్లోకి ఇంకా మీకు చికెన్ పెట్టుకోవచ్చు, అలాగే వెజిటేబుల్స్ని కూడా పెట్టుకోవచ్చు, టమాటా కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి సింపుల్గా తయారు చేస్తున్నాను కాబట్టి ఈ రోల్స్ని ఇంకా నేను ఓన్లీ ఎగ్స్, ఆనియన్స్ని మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఈ 3 పీసెస్ని ఇలాగా సన్నని పీసెస్ కింద కట్ చేసుకుందాము. చూడండి, ఇంకా బ్రెడ్ ఎగ్స్ తోటి చాలా రకాలు మనము స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. మరి మార్నింగ్ అప్పుడు మనకి హడావుడి ఉంటుంది కదా, మార్నింగ్ అందరికీ పిల్లలు స్కూల్కి, పెద్దవాళ్ళు అయితే ఆఫీసులకి పరిగెడుతూ ఉంటారు. ఇంకా టిఫిన్ చేయడానికి కూడా టైం ఉండదు. అలాంటప్పుడు ఇలా చేసి ఇస్తే చాలా ఇష్టంగా, అలాగే గుడ్డులో కూడా మనకి హెల్దీ కూడా, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది కదా. రోజు ఒక గుడ్డు తినిపించాలి పిల్లలకి అని అంటారు కదా. మరి ఇప్పుడైతే ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక ఒక గిన్నె తీసుకుని దాంట్లోకి చిటికెడు పసుపు, పావు స్పూన్ కారం, పావు స్పూను సాల్ట్ వేసుకుని దీంట్లోని మనము ఇప్పుడు గుడ్లని పగలగొట్టి మిశ్రమాన్ని వేసుకుందాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి, జాగ్రత్తగా ఇలాగా వేసుకోవాలి, పెంకులు పడకుండా వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు దీన్ని బాగా కారము, సాల్ట్, పసుపు అంతా బాగా కలిసేటట్టు బీట్ చేసుకోవాలి. ఇలా ఒక బీటర్ సహాయంతో కానీ, లేదా మీ దగ్గర స్పూన్ ఉన్నా కానీ స్పూన్తో కానీ ఇలాగ బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసేటంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇదంతా బాగా కలిస్తే మనకి ఈ వేసేటప్పుడు మనకి బాగా అంతా బ్రెడ్లోకి ఇంకుతుంది కాబట్టి బాగా మిశ్రమాన్ని బాగా గిలకొట్టుకోవాలి, ఇలాగ అంతా కలిసేటట్టు. ఇప్పుడు ఇలా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ముందుగా దోసల పెనాన్ని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాము. దీనిపైన నేను నెయ్యితో తయారు చేస్తున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే వేసుకున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి, లేదంటే నూనె కూడా వేసుకోవచ్చు, మీకు ఇష్టమైనది వేసుకోండి. ఇప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ పీసెస్ని ఇలాగా పెట్టుకుందాము. చూడండి, మీకు ఎంతవరకు కావాలో అన్నీ పెట్టుకోండి. నేను ఇక్కడ 2 రోల్స్ చేస్తున్నాను కాబట్టి 2 రోల్స్కి సరిపడా అయితే ఇలా పెట్టుకున్నాను. దీనిపైన గుడ్డు మిశ్రమాన్ని వేసుకుందాము. దీన్ని తయారు చేసేటప్పుడు మీకు ప్రతి వీడియోలో చెప్పినట్టుగానే ఇప్పుడు కూడా చెప్తున్నాను, మంట అనేది మీడియంలో పెట్టుకోండి. ఇది చేస్తున్నప్పుడు మనము మంట అనేది హైలో పెట్టినాం అనుకోండి, కింద మాడిపోతుంది కాబట్టి బ్రెడ్ పీసెస్ అనేది ఇలా సిమ్లో పెట్టుకుని ఇలాగ పైన మనకు కాస్త వేడెక్కిన తర్వాత ఇలాగ వేసేసుకోవాలి, అంతేనండి. పెనం అనేది కాస్త వేడెక్కిన ఉంటుంది కదా. ఇప్పుడు దీనిపైన మనము గుడ్డు మిశ్రమం వేసుకున్నాము. అలాగే దీనిపైన మనము ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఆనియన్స్ ముక్కల్ని, అలాగే కొత్తిమీరని వేసుకుందాము ఒక్కొక్క లేయర్గా. అలాగే మీకు ఇష్టమైతే కారం, ఆల్రెడీ మనము గుడ్డు మిశ్రమంలో కారం వేసుకున్నాము. ఒకవేళ మీకు కారం సరిపోదు అనుకుంటే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు దీనిపైన. నేనే ఇక్కడ వచ్చేసి టమాటా సాస్ వేసినాను. అలాగే మీరు టమాటా సాస్ బదులుగా మీరు టమాటా ముక్కల్ని సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలాగా వేసుకున్న తర్వాత రెండో సైడ్కి అయితే తిప్పేసుకున్నాను. రెండో సైడ్ తిప్పుకున్న తర్వాత కింద సైడ్ కూడా నేను గుడ్డు మిశ్రమాన్ని ఇలాగ వేసుకుంటున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా. ఇక్కడ వచ్చేసి 2 సైడ్లు కూడా మనకి గుడ్డు మిశ్రమం అనేది వేసుకున్నట్టే. ఇక్కడ చూడండి, ఇంకా మనకి నెయ్యి అనేది ఇంకాస్త వేసుకుందాము కింద సైడ్కి కూడా. ఇలా వేసుకున్న తర్వాత 2 సైడ్లు కాలిన తర్వాత ఇలా రోల్స్ లాగా చుట్టేసుకోవాలి, అంతేనండి.
బ్రెడ్ రోల్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొకటి కూడా వేసుకుందాము. మళ్ళీ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని దానిపైన మళ్ళీ సన్నగా కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఇలా పరుచుకుందాము. ఎన్ని వస్తున్నాయో అన్నీ సరిపడగా. మనం ఇక్కడ వచ్చేసి 3 పీసెస్ని అయితే తీసుకున్నాము. అంటే ఒక మనిషికి సరిపడా తీసుకున్నాము. అదే మీకు మీ ఇంట్లో ఎక్కువ మెంబర్స్కి కావాలనుకున్నప్పుడు మీరు ఎన్ని తింటారో 2 తింటారో 3 తింటారో చూసుకుని దాన్ని బట్టి తీసుకోండి. ఇట్లా నాకైతే 2 గుడ్లకి 3 బ్రెడ్ పీసెస్ని అయితే తీసుకున్నాను కదా. ఇప్పుడు గుడ్డు మిశ్రమాన్ని కూడా ఇలాగే వేసేసుకుందాము. వీటిపైన ముందు చూపించిన విధంగానే ఇలాగే మీకు సైడ్కి ఎగస్ట్రా అయినప్పుడు ఇలా తీసి పైన కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా గుడ్డు మిశ్రమం వేసుకున్నాక ముందుగా చూపించిన విధంగానే ఆనియన్స్ని వేసుకుందాము. అలాగే మీరు ఇలా చేసుకున్నాక చీజ్ చేసుకోవచ్చు దీనిపైన. ఇంకా మీకు ఇష్టమైనది ఏదైనా కూడా వేసుకోవచ్చు. చికెన్ వేసుకోవచ్చు, మటన్ కీమా వేసుకోవచ్చు. మన ఇష్టం, అది మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనము ఈ బ్రెడ్ రోల్స్ని సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అయితే ఇలా చేసుకోవాలి. ఎప్పుడు మనకి బ్రెడ్లోకి చికెన్ మటన్ అంటే ఎప్పుడు ఉండవు కదా, అందుకని చెప్పేసి ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పేసుకొని పైన టమాటా సాస్ వేసుకోవాలి. ఇలాగా ముందుగా చూపించిన విధంగానే 2 సైడ్లు గుడ్డు మిశ్రమాన్ని అయితే వేసేసుకున్నాం కదా. ఇగో ఇక్కడ చూపిస్తున్న విధంగా అలాగే రెండో సైడ్ కూడా టమాటా సాస్ వేసుకుందాము. ఇలా వేసుకున్న తర్వాత ఇలా రోల్స్ కింద ఇలా చుట్టేసుకోవాలి. చూసారా? ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఇలా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇంకా దీన్ని కట్ చేసుకోవాలనుకుంటే ముక్కల కింద కూడా కట్ చేసి ప్లేట్లోకి తీసి నీట్గా సర్ది దానిపైన కొత్తిమీర ఇంకా టమాటా సాస్ కూడా వేసుకుని అందంగా అలంకరించి పిల్లలకి అందించవచ్చు. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఇలాగా సింపుల్గా అందిస్తున్నాను. ఒక ప్లేట్లోకి టమాటా సాస్ వేసి చిన్న గిన్నెలోకి వేసి మరి దీన్ని కట్ చేసి అందించాలనుకుంటే కట్ చేసి కూడా మనం అందించవచ్చు. ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.